హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఇది మొన్న పెట్టిన వీడియో కంటిన్యూషన్ వీడియో. ఆ వీడియోలో నేను బేస్ తయారు చేసుకున్నాను కదండి. ఆ బేస్ పైన నేను వాళ్ళు ఇచ్చిన బేబీ డీటెయిల్స్, ఫొటోస్, థింగ్స్ ఒక మోడల్ అనుకొని దానిలోగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన లేయర్ వేయడానికని రెజిన్ని నేను మెజర్ చేసుకొని తీసుకున్నాను. రెజిన్ ప్లస్ హార్డ్నర్ మెజర్ చేసుకొని తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక క్లియర్ సొల్యూషన్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన ఫొటోస్ని, వాళ్ళ బేబీ డీటెయిల్స్ని నేను దాని మీద స్టిక్ చేస్తాను. స్టిక్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిజర్వ్ చేయడానికి బేబీ యొక్క హెయిర్ బ్యాండ్స్ ఇచ్చారు. బేబీకి ఇప్పుడు 4 years. సో వాళ్ళ దగ్గర బేబీ థింగ్స్ ఏమీ లేక ఆ పాపకి వాడిన హెయిర్ బ్యాండ్స్ ప్రిజర్వ్ చేయమని ఇచ్చారు. అండ్ బ్రేస్లెట్స్కి వాడే నల్ల పూసలు ఉంటాయి కదండి, మనం దిష్టి పూసలు, అవి కూడా ఇచ్చారు. అవి మేము లాస్ట్లో అరేంజ్ చేసాము. దీనిలో మిగిలిన రెజిన్ని ఒక లేయర్ లాగా మోల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకున్నాను. నేను ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా అంతా నీట్గా స్ప్రెడ్ చేశాను స్టిక్ యూస్ చేసి. తర్వాత ఎడ్జెస్ కొంచెం గ్యాప్ అనిపించి పైన కింద గోల్డ్ ఫ్లేక్స్తో డెకరేట్ చేసుకున్నాం. ఫ్రేమ్ సైడ్లో మేము పెరల్స్తోని అండ్ గ్లిట్టర్స్ ఉంటాయి కదండి, క్రిస్టల్స్ టైపు, డార్క్ పింక్ కలర్ క్రిస్టల్స్తోని అండ్ గోల్డ్ క్రిస్టల్స్తోని అరేంజ్ చేసుకున్నాం. కింద బేస్ వచ్చి లైట్ పింక్ వచ్చింది కదా అని పైన కొంచెం డార్క్ కలర్ యాడ్ చేసాం మేము. అండ్ లాస్ట్లో వాళ్ళు ఇచ్చిన దిష్టి పూసలు కూడా నేమ్ పక్కన అరేంజ్ చేసుకున్నాం. అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మేము 24 hours క్యూరింగ్ టైమ్ వదిలేసాము డిస్టర్బ్ చేయకుండా. హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.